సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పెన్ ఇస్తారా? సార్ పెన్ సార్. ఏంటి పెన్ను రాసుకుంటే కనపట్టాలా? నేనేమన్నా ಹೇಳ. అది కాదండి, ఇంటి దగ్గర మర్చిపోయి ఇచ్చాను. ఏంటి మర్చిపోవడం అంటే పెన్ మర్చిపోయి రావడం అంటే ఏమైనా ఏకే పెట్టిన కన్నా బరువుగా ఉందని మర్చిపోయి రావడానికి. ఏదో హడావుడి. హడావుడేంటి? ఏం బ్యాక్ సైడ్ వేసుకుంటే మర్చిపోయావు నువ్వు? జేబులో సిగరెట్ ప్యాకెట్ పెట్టుకుంటే మర్చిపోయావు నువ్వు? గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు స్ప్రే వేసుకుంటే మర్చిపోతున్నావా? ఏంటి అటు చూస్తావు? కుర్రకారు మళ్ళీ యూత్ అంటే యూత్. ఏంటి యూత్? ఏంటి బస్ స్టాండ్ లో నిలబడి అమ్మాయిలకు బీట్ కొట్టడం యూతా? సిగరెట్ కాల్చుకుంటూ బీర్ బాటిల్స్ తోటి పప్పులు కట్టడం యూతా? చిన్న విషయం మళ్ళీ మాట్లాడతావు. బ్యాంక్ వెళ్ళేవాడికి పెన్ను, యుద్ధానికి వెళ్ళేవాడికి గన్ను కంపల్సరీ అన్న విషయం తెలుసా నీకు? అర్థమైందా? అర్థమైందండి. బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు చాలా చక్కగా అర్థమైంది. బహుశా ఇంతకు ముందు మీరు లెక్చరర్ అనుకుంటా. అరే భలే కనిపెట్టావే. ఏం లేదు, క్లాస్ పీక్తుంటేను. ఎక్స్క్యూజ్ మీ సార్. నువ్వా? మీరా? ఆ పెన్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏంటి నా దగ్గర జాబ్ చేయడానికి భయపడుతున్నావా? అబే అలాంటిదేం లేదండి. ఇక్కడ నీ ఉద్యోగం ఏంటో తెలుసా? మార్కెటింగ్. అంటే మన కంపెనీ ప్రొడక్ట్స్ అమ్మాలి. వెరీ గుడ్. ఎలా అమ్ముతావు? డబ్బులు తీసుకుని. ఓకే, ఇప్పుడు నేను నీకు టెస్ట్ పెట్టబోతున్నాను. అక్కర్లేదు సార్, నా బాడీ బానే ఉంది. నేను పెట్టే టెస్ట్ బాడీకి కాదు మిస్టర్, మరి బ్రెయిన్ కి. ఓ మీరే పెడతారా? ఏ డౌటా? బ్రెయిన్ టెస్ట్ అంటున్నారు కదా అని. ఈ బొమ్మ బాగుంది కదూ? అవునండి. దీన్ని మా ఎండి గారు యుఎస్ నుంచి తీసుకొచ్చారు. దీని కాస్ట్ ఎంతో తెలుసా? $100. ఈజ్ ఇట్? యా. సపోజ్ ఇది నువ్వు నాకు అమ్మాలి, ఎలా అమ్ముతావు? అదెంత పని సార్, చాలా ఈజీ. ఈజీయా? ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్. పాసిబుల్ సార్. మీ దగ్గర డబ్బులుంటే. ఐ థింక్ మీ దగ్గర డబ్బులు లేవనుకుంటా. వాట్ డూ యూ మీన్? నా దగ్గర డబ్బులు లేవా? కార్డ్స్ కావాలా? కమాన్, కార్డ్స్ కావాలా? రూపీస్, డాలర్స్, డింబడీస్, డంగడీస్, ఏంటి కావాలో చెప్పు. డబ్బులు లేవంట. స్టూపిడ్. నన్నా? నిన్నేరా? పర్సులో ఇంత క్యాష్ పెట్టుకుని ఇంత చిన్న బొమ్మ కొనమంటే కొన్నంటావేంట్రా దున్నపోతే అదవా? చిన్నపిల్లల దగ్గర చాక్లెట్లు కొట్టేసి చింపాంజీ విధాలుగా ఫేస్ ఏంట్రా దరిద్రుడా? అలా బిగ్ బిగ్ పడి చూస్తావేంట్రా భీమవరం నుంచి వచ్చినోళ్ళగా? ఏంటో తిడతావేంటి? నోటుకొచ్చినట్టు నేను కొట్టాలా? కొడతావేంటి? ₹100 బొమ్మ కొనరా అంటే కబుర్లు చెబుతాయంట్రా కబోది అదవా? ఏంటి ఏంటా కొట్టబోతున్నావు? తిడతావు, చేస్తావు, చంపుతావు. మాట్లాడలేదనా? ఇదిగో డబ్బులు తీసుకో 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 డబ్బులు. ఆ బొమ్మలు ఇచ్చే. సారీ సార్, మీతో బొమ్మ కనిపించాలని కొంచెం ఓవర్ యాక్షన్ చేయాల్సి వచ్చింది. ఓ యాక్టింగ్, వెరీ గుడ్. లుక్ మిస్టర్, ఐఎమ్ ఏ సీనియర్ మోస్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ ద లాస్ట్ 20 years. ఇదే బొమ్మని ఇంతకంటే ఎక్కువ రేటుకి నేను నీకు అమ్ముతాను. ఓకే? ఇంపాసిబుల్ సార్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ బ్రదర్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. Okay. ఐ విల్ మేక్ ఇట్ పాసిబుల్. యూ కెన్ ట్రై. ఓకే ఓకే, కమ్ ఆన్, లుక్ ఎట్ మీ. సార్, యా, ఈ బొమ్మ చాలా బాగుంది కదండి. బాగుంటే కొనుక్కోండి సార్, యూఎస్ నుంచి తెచ్చిన బొమ్మ. యారా పోటీలో కొట్టుకొచ్చి యుఎస్ బొమ్మని కబుర్లు చెప్తారు కంట్రీ అదవా? నోరు కొంచెం సంభాళించుకొని మాట్లాడండి సార్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇది యుఎస్ నుంచి తెచ్చిన బొమ్మే సార్, ప్రామిస్. ఏయ్, తెలుగుదేశంలో పుట్టి తెలుగుదేశంలో ఉంటూ తెలుగుదేశంలో తింటూ చక్కగా కొండపల్లి బొమ్మలు అమ్ముకోక అమెరికా బొమ్మలు చంపేస్తారా? చెప్తారండి మిస్టర్ తో కొనుక్కోలేదు మానేయండి సార్. ఏంటి అమ్మపోతే కొడతారు, కొనపోతే కొడతారా? మీరు ఎలాగైనా కొడతారా? కొడతారండి. నా ఇష్టం. ఆగు, మీ ఇష్టం అయితే కొనుక్కోండి, లేకపోతే మానేయండి సార్, అంతే. నన్ను జాబులో ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు సార్? చాలా సంతోషం బ్రదర్. నేను ఎండి గారితో మాట్లాడి చెప్తాను, నువ్వు వెళ్ళిపో. అక్కర్లేదు, ఈ రోజే జాయిన్ అవ్వచ్చు. జరిగిందంతా నేను మానిటర్ లో చూశాను. మీలాంటి యూత్ మా కంపెనీకి చాలా అవసరం. యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. యు ఆర్ డిస్మిస్డ్. ఎందుకు సార్? నేనేం చేశాను సార్? సి మిస్టర్ ఆనందం, కస్టమర్స్ అందరూ ఒకేలా ఉండరు. మీరు నిజమైన సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే ఈ బొమ్మ అతనికి అమ్మి నాకు కనిపించండి. బాయ్. ఓకే సార్. డాన్సులు ఎందుకు లేవాయా? ఈ బొమ్మ నేను ఇప్పుడు అడిగి